కాడిదన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడంటారు. అమెరికా ప్రపంచ పెద్దన్న. క్యూబా చేతిలో ఓడిపోయింది, వియత్నాం చేతిలో ఓడిపోయింది, ఒక్క ఇరాక్ మీద తప్పించి విజయం సాధించింది ఏం లేదు. కాకపోతే వాటిని కూడా నాశనం చేయడంలో కృషి చేయగలిగింది, కానీ వాటి మీద విజయం ఏం సాధించాల. విజయం సాధించాను అనుకున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే అపజయం పొందారన్న తాలిబాన్ల చేతికి వచ్చేసినటువంటిది. అంటే 3 చోట్ల వైఫల్యం, ఒక్క చోట మాత్రం విజయం. అక్కడ కూడా ఇరాక్లో కూడా కేవలం ఒక స్పెక్టేటర్ పాత్ర మాత్రమే పరిమితమైంది. అక్కడ ఆయిల్ దోచుకోవడం తప్పించి దేనికి పనికి రావట్లేదు. ఈ వీళ్ళకి మింగుడు పడనటువంటి దేశంలో అతిపెద్దది నార్త్ కొరియా. కిమ్ తాజాగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కీలకమైనటువంటి పనులు ప్రారంభించారు. ఎందుకంటే దక్షిణ కొరియాలో సుదీర్ఘకాలంగా గత 4 సంవత్సరాలుగా బైడెన్ వచ్చినప్పటి నుంచి కిమ్కు వ్యతిరేకంగా దక్షిణ కొరియాను తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడు. అప్పటి నుంచి ఉత్తర కొరియా అప్పటిదాకా మానేసిన ఆయుధాల వైపుకి మళ్ళీంది. ఇప్పుడు అమెరికాని ధ్వంసం చేయగలిగినటువంటి క్షిపణుల్ని తాజాగా పరీక్షించి చూశాడు కిమ్. అన్నింటినీ వెరిఫై చేసుకుని చూశాడు. మరొకసారి అమెరికాకి హెచ్చరికలు జారీ చేశాడు. ఉపఖండంలో కనుక మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే నీ అంతు చూస్తాను. ఈయన అమెరికాని ఏం చేయడు, అమెరికా ఈయన ఏం చేయదు, ఏం చేయలేదు. అది ఇక్కడ విచిత్రం.